రేవంత్ అన్న మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ విన్నరా? ఒకసారి ఆలోచించిరా తను ఏం మాట్లాడుతున్నాడు అని. ఎట్లానంటే తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. నాకు తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నేను తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి. యువత మా తరం వెళ్ళిపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే యువత రాజకీయం అనేది నేర్చుకోవాలి. ఎందుకనంటే రాజకీయం అనేది ఒకటే కుటుంబానికి వారసత్వంగా వెళ్ళిపోతే ప్రజలు ఏమవుతారంటే బానిసత్వంగా మారిపోతారు. మేము ఇచ్చిందే తీసుకోవాలి, మేము చేసిందే చేయాలనే దాంతోనే ఉంటుంది. కాబట్టి తను మాట్లాడే ప్రతి మాట ఎందుకు దాని దగ్గర ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు తను కూడా ఏదో ఒక కేసులు పెట్టి వీళ్ళపైన రివెంజ్ తీర్చుకోలేడలా. కానీ అట్లా చేస్తలేడు తను. వాళ్ళ సభ కోసం మీటింగ్ కోసం అని ఎన్ని బస్సులు అడిగినా ఏ సౌకర్యాలు అడిగినా కానీ ప్రతి ఒక్కటి సమకూర్చిండు తను. మీరు ఒక్కసారి ఆలోచించండి తన మంచితనాన్ని. కానీ ఇదే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే తత్వంతో ఆలోచిస్తారా? ఒక్కసారైనా మీరు చూసిరా? తను మాట్లాడే ఒక్క స్పీచ్ వినండి, కరెక్ట్గా తను ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారిని తిట్టడం తప్పే కావచ్చు, కానీ తిట్టడం అనంటే ఇప్పుడు అవతలోళ్ళు మనల్ని తిడుతున్నారు అనంటే మనం మాట్లాడకపోతే తను చేతగాని వాడిలా చూస్తారు. కాబట్టి తను రివెంజ్ కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందే తప్ప నిజంగా చెప్పాలనంటే తన మీద కోపంతోని కాదు. రేవంత్ అన్న మాట్లాడినప్పుడు ఆయన స్పీచ్ విన్నరా? ఒకసారి ఆలోచించిరా తను ఏం మాట్లాడుతున్నాడు అని. ఎట్లానంటే తన మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. నాకు తెలంగాణ ప్రజలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నేను తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి. యువత మా తరం వెళ్ళిపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే యువత రాజకీయం అనేది నేర్చుకోవాలి. ఎందుకనంటే రాజకీయం అనేది ఒకటే కుటుంబానికి వారసత్వంగా వెళ్ళిపోతే ప్రజలు ఏమవుతారంటే బానిసత్వంగా మారిపోతారు. మేము ఇచ్చిందే తీసుకోవాలి, మేము చేసిందే చేయాలనే దాంతోనే ఉంటుంది. కాబట్టి తను మాట్లాడే ప్రతి మాట ఎందుకు దాని దగ్గర ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు తను కూడా ఏదో ఒక కేసులు పెట్టి వీళ్ళపైన రివెంజ్ తీర్చుకోలేడలా. కానీ అట్లా చేస్తలేడు తను. వాళ్ళ సభ కోసం మీటింగ్ కోసం అని ఎన్ని బస్సులు అడిగినా ఏ సౌకర్యాలు అడిగినా కానీ ప్రతి ఒక్కటి సమకూర్చిండు తను. మీరు ఒక్కసారి ఆలోచించండి తన మంచితనాన్ని. కానీ ఇదే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదే తత్వంతో ఆలోచిస్తారా? ఒక్కసారైనా మీరు చూసిరా? తను మాట్లాడే ఒక్క స్పీచ్ వినండి, కరెక్ట్గా తను ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారిని తిట్టడం తప్పే కావచ్చు, కానీ తిట్టడం అనంటే ఇప్పుడు అవతలోళ్ళు మనల్ని తిడుతున్నారు అనంటే మనం మాట్లాడకపోతే తను చేతగాని వాడిలా చూస్తారు. కాబట్టి తను రివెంజ్ కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందే తప్ప నిజంగా చెప్పాలనంటే తన మీద కోపంతోని కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.